Hi, hello, good evening. Welcome to Bulls versus Bears market profile in Telugu. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఏం జరిగిందో చెప్తాను. లేటర్ మై వ్యూ చెప్తాను. ఓకే. సో నిన్న మార్కెట్లో కొంచెం కరెక్షన్ వచ్చింది. 100+ పాయింట్స్ కరెక్షన్ వచ్చింది. సో ఏదైతే ఇక్కడ వీకర్ ఇన్ఫర్మేషన్ ఉండేదో ఆ వీకర్ ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్ అయిపోయింది. సో ఆఫ్టర్ 6 days వీకర్ ఇన్ఫర్మేషన్ గాట్ క్లియర్డ్. సో నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను. సో మార్కెట్లో టాప్ ఫార్మేషన్ అవ్వింది. సో ఈ టాప్ ఫార్మేషన్ అయినప్పుడు దెన్ ఆబ్వియస్లీ 300 to 400 పాయింట్స్ కరెక్షన్ అయితే పాసిబుల్ అని చెప్పాను. రైట్. సో ఆ కరెక్షన్ వచ్చింది. సో ఈ కరెక్షన్ అనేది నేను ఎండ్కి వచ్చేసిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ మై వ్యూ ఓన్లీ. సో చాలా మంది పైకి వెళ్ళేటప్పుడు ఈ ర్యాలీలో పైకి వెళ్ళేటప్పుడు 16,000 ప్లస్, ఓకే, 16,000 ప్లస్ 17,000 ఇలా చెప్పుకుంటా పోయారన్నమాట. ఇప్పుడు ఏమని పెడుతున్నారంటే మార్కెట్ విల్ గో 15,000 క్వశ్చన్ మార్క్ అనమాట. క్వశ్చన్ మార్కులు పెడతారు. ఓకే. సో అప్పుడు పైకి వెళ్ళేటప్పుడేమో పై ర్యాలీ క్వశ్చన్ మార్కులు పెడతారు. ఇప్పుడు కిందికి వెళ్ళేటేమో కింది క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు. సో వై రిటైల్ పీపుల్ ట్రాపింగ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే తెలియదు అనమాట ఎటు పోతుందో మార్కెట్ డైరెక్షన్ అనేది. సో నేను ఆ రోజే చెప్పాను, ఇక్కడ ఉన్నప్పుడే మార్కెట్ చెప్పాను. సో బీ అవేర్ ఆఫ్ లాంగ్స్, స్టే అవే ఫ్రమ్ ది లాంగ్స్. ఓకే. సో ఆఫ్టర్ మీకు చూడండి నెక్స్ట్ డే కరెక్షన్ మంచిగా ఇచ్చింది, ఆ నెక్స్ట్ డే కూడా కరెక్షన్ ఇచ్చింది. ఆఫ్టర్ 6 days weaker information got cleared. Okay. So I will show you where is the weaker information అనేది. So this is the weaker information. Okay. So after some rally, okay, after sustained rally, okay, after 6 days of sustaining rally, so again price came back and clear this weaker information, right? So why people are trapping? సో 16,000 ఉన్నప్పుడే సో సమ్ కరెక్షన్ ఈజ్ పాసిబుల్, బీ అవేర్ ఆఫ్ లాంగ్స్ అని చెప్పాను కదా. సో కరెక్షన్ అయితే కేమ్ ఆల్మోస్ట్ కరెక్షన్ అనేది ఎండ్కి వచ్చేసిందని ఐఎమ్ బిలీవింగ్. చూద్దాం టుమారో అండ్ కమింగ్ డేస్ మై వ్యూ ఈస్ టువర్డ్స్ 16,000 ప్లస్. ఓకే. సో సమ్ వీకర్ ఇన్ఫర్మేషన్ ఈస్ దేర్ అట్ 15,450 లెవెల్స్, బట్ స్టిల్ మార్కెట్ ఈజ్ 15,450 వెళ్తానైతే నేను అనుకోవట్లేదు. బికాజ్ సెల్లింగ్ ప్రెజర్ ఎక్స్ట్రీమ్కి వచ్చిందని ఐఎమ్ బిలీవింగ్. ఓకే. సో be aware of shorts now. Some people are telling it will go 15,000 or below 15,000 also. So like that telling. So be aware of that. So some news are also floating in market. So what is that news? So Delta variant find out, like that. So be aware of that. And coming days market will go again 16,000 plus, and HDFC Bank almost bottom out అయిపోయింది. So be aware of HDFC Bank short. Any short position there, close it. Let's see again
Initiate from here longs, okay, towards 15-25 levels. Okay, HDFC Bank result అయితే మంచిగా లేవు, but worst is completed here. From here 1525 levels possible. Okay, so గుర్తుపెట్టుకోండి. అండ్ వాట్ అబౌట్ HDFC బ్యాంక్ అయితే మై వ్యూ అది. అండ్ నిఫ్టీ కూడా సో లాంగ్ వ్యూనే ఉంది. ఐఎమ్ మెయింటైనింగ్ లాంగ్ వ్యూ. సో సమ్ పెండింగ్ యాక్టివిటీ అట్లా దేర్ 450 లెవెల్. సో ఆ 450 అయితే ఇప్పుడప్పుడే క్లియర్ చేయదు. ఓకే, వరి అయితే అవ్వకండి. ఓకే, దిస్ ఈజ్ మై వ్యూ ఓన్లీ. దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ అయితే తీసుకోకండి. సో రిస్క్ అండ్ రివార్డ్ కంప్లీట్లీ యువర్స్. ఓకే, మీ రిస్క్ అండ్ రివార్డు మీరే చూసుకోవాలి. ఒకవేళ ప్రాఫిట్ వచ్చినా కూడా లాస్ వచ్చినా కూడా మీరే బేర్ చేసుకునేటట్లు ఉండాలి. ఓకే, సో నేనైతే నా వ్యూ చెప్పాను. సో ఇంతకుముందు కూడా నేను నా వ్యూ చెప్తానే వచ్చాను మీకు. ఓకే, సో స్లో అండ్ స్టడీగా మీకు మార్కెట్ అనేది పెరగడానికి రెడీగా ఉంది. నేను అదే విషయమే నిన్న నా వాట్సాప్లో కూడా చెప్పాను. ఓకే, చూడండి, డౌన్ సైడ్ వన్ మోర్ పెండింగ్ యాక్టివిటీ ఈజ్ దేర్ అట్ 15,450 లెవెల్స్. బట్ సో చూడండి, బ్యాంక్స్ ఆర్ బాటమింగ్ అవుట్ ఫ్రమ్ హియర్. డోంట్ షార్ట్ బ్యాంక్స్, మెయింటైన్ ఏ లాంగ్స్ విత్ హెడ్జ్. సో హెడ్జింగ్తో లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేయండి. బ్యాంక్స్లలో బ్యాంక్స్ అయితే బాటమ్ అవుట్ అవుతున్నాయి. సో అని చెప్పాను నిన్న నా వాట్సాప్లో గ్రూప్లో. సో నేను ఎప్పుడూ కూడా టైం టు టైం అలర్ట్ ఇస్తూనే ఉంటాను మా వాళ్ళకి. అండ్ ఏ పొజిషన్ తీసుకోవాలి, ఏ తీసుకోకూడదు అనేది. అండ్ మీకు ఇంతకుముందే నేను చెప్పి ఉన్నాను ఎప్పుడు మార్కెట్ కరెక్షన్ ఇస్తుందని. చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ ఇది. సో ఐసిఐసిఐ బ్యాంక్ 640. సో నిన్న 640 కన్నా కిందికి వచ్చింది. 635 విల్ ఆల్సో కేమ్ అని చెప్పాను. సో డన్. అండ్ మీకు నిఫ్టీ కూడా చూడండి, నిఫ్టీ 15,750 బిలో డ్రా చేసాను కదా. సో నిన్న 15,570 లెవెల్స్ వరకు వచ్చింది. సో పైకి వెళ్తున్నప్పుడు అందరూ పైకే టార్గెట్లు ఇస్తారు, కానీ కిందికి ఎవరు చెప్పరు. కిందికి వెళ్తున్నప్పుడు మార్కెట్ కింద టార్గెట్లు ఇస్తారు, కానీ పైకి ఎవరు చెప్పరు. ఈ విషయాన్ని ఒక్కటి అర్థం చేసుకోండి. మంచిగా ట్రేడ్ చేయండి, డబ్బులు సంపాదించండి. సో సేఫ్గా సంపాదించండి. కష్టపడిందే మనీ అయితే ఎవరికి రావు. సో చాలా తక్కువ వచ్చినా పర్లేదు, జాగ్రత్తగా సంపాదించండి. సో నేను ఎప్పటికీ అప్పుడు నా ఇన్పుట్ ఇస్తూ ఉంటాను. సో ఒక్కరికి 1 పర్సన్కి యూజ్ అయినా కూడా సో ఐఎమ్ బీ వెరీ హ్యాపీ. సో అదే అండి. అండ్ టీసీఎస్ కూడా నా వ్యూ అయితే అప్ సైడ్ ఉంది. టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్. సో ఈ బ్యాంక్స్ అన్నీ అయితే అప్ సైడే ఉన్నది నా వ్యూ. సో బీ అవేర్ ఆఫ్ దిస్. ఓకే, నేను ఇక్కడే చెప్పి ఉన్నాను కదా ఆల్రెడీ, 15,950 ఉన్నప్పుడే మార్కెట్ కరెక్షన్ వస్తుంది 300 to 400 పాయింట్స్. అందుకే నేను షార్ట్ పొజిషన్ తీసుకున్నాను. అది కూడా డిసెంబర్ షార్ట్ పొజిషన్ అని చెప్పి ఉన్నాను. చూపిస్తాను చూడండి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అప్ టు డిసెంబర్ వరకు 15,000 బిలో వస్తుంది అనుకున్నా, కానీ ఓకే, ఎనీ టైం మనకి 400 పాయింట్లు కరెక్షన్ ఇచ్చింది. సో నేను ఇక్కడైతే ఆ రోజు బుక్ చేసుకున్నాను మొన్న పడంగానే ప్రాఫిట్ అయితే. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. సో నా ఇన్పుట్ అయితే ఇస్తూనే ఉంటాను, నాకు తెలిసినది మటుకు.